నేపాల్లో జల ప్రళయం ఎక్కడ చూసినా విధ్వంసమే. నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా జల ప్రళయ విధ్వంస దృశ్యాలే. రసూవా జిల్లాలో మొదలైన వరద బురద ప్రభావం దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. భారీ వరద ధాటికి భవనాలు పేకమేడలా కుప్పకూలిపోయాయి. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన ప్రజలను సైతం వరద కమ్మేసింది. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు లిండే నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుగా నిలిచాయి. ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఒక్కసారిగా వరద బురద ఉప్పెనలా దిగువకు దూసుకొచ్చింది. దీంతో బోటి, కోసి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చాయి. కేవలం 30 నిమిషాల్లోనే త్రిశూలి నది నీటి మట్టం ఏకంగా 9 మీటర్లు పెరిగిపోయింది. అండ్ అలాగే టిబెట్లోని ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరద బీభత్సానికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. నేపాల్లో ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వందలాది మంది మృత్యువాత పడగా వేలాది మంది గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. నేపాల్లో 389 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు టిబెట్లోనూ ప్రాణ నష్టం, గల్లంతైన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చతవాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇతర జిల్లాలోనూ భారీగా మృతదేహాలు లభ్యమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యారు. పలువురికి ఆచూకీ తెలియడం లేదు. నేపాల్లో 288 మంది భారతీయుల జాడ ఇంకా తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులోనూ తెలుగువారు ఉన్నారు. మరో 200 మంది టిబెట్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లుగా తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు 84 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులను కూడా రక్షించారు. మానసరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయుల ఆచూకీ తెలియక కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న నేపాల్కు మరో ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. రసువా జిల్లాలో భోటే కోసి నదికి దిగువన ఆనకట్టు తరహా ఆకృతి ఏర్పడి భారీగా నీరు చేరుతుందని చైనా తెలిపింది. అయితే ఈ నీటి నిల్వ రాబోయే 3 రోజుల్లో ఎప్పుడైనా బద్దలే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా కలవలం రేపుతున్నాయి. దీంతో భోటే కోసి త్రిశూల్ నది తీర ప్రాంతాల ప్రజలను నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలను వీడవద్దని, నది తీరాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు విపత్తు బాధితులకు భారత్ అండగా నిలిచింది. ఏకంగా 47.5 టన్నుల అత్యవసర సామగ్రిని నేపాల్ కు పంపించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒకవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రజలు, మరోవైపు తమ వారి ఆచూకీ కోసం హాస్పిటల్స్, సహాయక కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. That's the way. Oh, one can गाड़ी मार सकता है? Oi. Shit. Oh shit, man. Oi, दाजु. ओए फेरंगा माझं भास्ती बिंग यार. असं गाडीला उलटो खायचं. हसेगा यार. Oi, दा. నేపాల్లో జల ప్రళయం ఎక్కడ చూసినా విధ్వంసమే. నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా జల ప్రళయం, విధ్వంస దృశ్యాలే. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి ఇప్పుడు పరిస్థితి నేపాల్లో ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని చెప్పొచ్చా? ఎంతమంది ఆచూకీ లభించింది? అండ్ మరో 3 రోజులు కూడా ఇంకో ప్రమాదం ఉందన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్తేవని నేపాల్లో వరద విలయం కొనసాగుతుంది. ప్రకృతి కోపానికి నదులు ఉగ్రరూపం దాల్చడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ముఖ్యంగా రసూవా జిల్లాలోని ఓటకేశ్వర్ నది పోటెత్తంతో వరద ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడింది. అయితే దీంతో పూర్తిగా భవనాలు, అదేవిధంగా రహదారులు, వాహనాలు అన్ని కొట్టుకుపోయేవి. చాలా మంది ప్రజలైతే గల్లంతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 30 నిమిషాల్లో
ఆ త్రిశూల్లో నది నీటి మట్టం సుమారు 9 మీటర్లు పెరిగిందంటే అసలుకి ఎంత ఉధృతంగా నది ప్రవహించిందో, ప్రకృతి విపత్తు ఎంత ఉధృతంగా ప్రజల నివాసాలపై దాడి చేసిందో అర్థం పడుతుంది. అయితే ఈ వరద కారణంగా నేపాల్లో భారీ నష్టమే సంభవించింది. తాజా సమాచారం ప్రకారం 389 మృతదేహాలను అయితే ఇప్పటికీ వెతికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. చిత్వాన్ జిల్లాలోని అత్యధికంగా 132 మృతదేహాలను అయితే గుర్తించినట్టు సమాచారం అందుతుంది. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతి వైపు కోసం నేపాల్ ఆర్మీ, పోలీసు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశలయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు, రహదారి, కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతిందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విపత్తు ప్రభావం భారతీయులపై కూడా తీవ్రంగా పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం సుమారు 290 మంది భారతీయులు ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తుంది. బొటుకేసి వరద కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారతీయులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి, ముఖ్యంగా త్రిశూల 1 ప్రాజెక్ట్ ప్రాంతంలో 63 మంది భారతీయులు ఆచూకీ తెలియడం లేదని మాత్రం అధికారుల సమాచారం అందింది. అదేవిధంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన 21 మంది యాత్రికుల జాడ కూడా తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో కూడా తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. అయితే గల్లంతైన వారంతా ప్రమాదంలో ఉన్నవారే అని ఇప్పటికీ నిర్ధారించుకున్నప్పుడు కూడాను రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆ గల్లంతైన వారి కోసం చర్చ ఆపరేషన్ కూడా కొనసాగించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా హెలికాప్టర్ సహాయంతోనైతే పూర్తిగా చర్చ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అక్కడున్న స్థానికులు కూడా ఈ చర్చ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చాలా మృతదేహాలను కూడా వెతికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపాల్లో మొత్తం 644 మంది గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 517 మంది విదేశీయులు కాగా 127 మంది నేపాల్ పౌరులు ఉన్నట్లు అధికారుల లెక్కలపై వెల్లడించారు. అయితే ఈ సంఖ్య ఇంకా రెట్టింపు ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. సుమారు 100 మంది చైనా జాతీయులు ఆచూకీ కూడా తెలియడం లేదని అమెరికాకు చెందిన సుమారు 90 మంది పౌరులు కూడా ఈ యొక్క వరదల్లో చిక్కుపోయి ఉండవచ్చునని అమెరికా అయితే ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే 3 అమెరికన్లు కూడా సురక్షితంగా రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉక్రెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పౌరులు కూడా గల్లంతైనట్టు వారి జాబితాలో ఉన్నారు. బ్రిటన్, కెనడా పౌరులు ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. దీంతో ఈ వరద ఎప్పటికీ కేవలం నేపాల్ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాలను కూడా ఈ యొక్క విపత్తులో భాగస్వామ్యం చేసింది అనుకోవచ్చు. మరోవైపు టిబెట్ లోను కూడా వరద బీభత్సం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వరదలు, బురద ప్రవాహం సంభవించాయి. ఈ ప్రాంతంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం ఉంటుంది. మానవ సరోవర యాత్రికులపై కూడా భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇదిలా ఉంటే నేపాల్లో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. రషోవా జిల్లాలో వరద ప్రవాహం కారణంగా ఆనకట్టను తలపించేలా భారీ నీటి నిల్వలు ఏర్పడినట్లు సమాచారం. ఈ నీటి నిల్వలకు అడ్డంగా ఉన్న ప్రాంతంలో బద్దలైన దిగువ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం విడిచిపడే ప్రమాదం ఉందని దీనిపై కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ప్రమాద స్థాయిలో ఉన్న వాళ్ళని ఇప్పటికే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బొటికేటి, త్రిశూల నదుల తీర ప్రాంతాల ప్రజలను నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, నదుల వైపు వెళ్ళొద్దని, అత్యవసర పరిస్థితుల్లో అయితే అక్కడికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారతదేశం కూడా నేపాల్ కు అత్యవసర సహాయం అందించింది. సుమారు 47.5 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని కూడా భారత్ నేపాల్ కి పంపింది. అది భారతీయుల ఆచూకీ కోసం నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తూ సురక్షితంగా ఉన్న భారతీయులు గుర్తించే, తరలించే కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇప్పటికే 84 భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తరలించారు. మొత్తంగా చూస్తే నేపాల్లో పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఒకవైపు వరదల కారణంగా భారీ ప్రాణ ఆస్తి నష్టం, మరోవైపు వందలాది మంది గల్లంతో అందులో భారతీయులు, అమెరికన్లు, చైనా సహా పలు దేశాల పౌరులు కూడా ఉండటంతో అంతర్జాతీయంగా కూడా ఈ విపత్తుపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే 389 మృతదేహాలు వెలికి తీయం, గల్లంతైన వారి కోసం గాలి కొనసాగడంతో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి మృతదేహం ఎప్పుడు బయటపడుతుందని సంబంధించింది. ముఖ్యంగా చూసుకుంటే గల్లంతైన వాళ్ళ మృతదేహాలతో దొరకడానికి కూడా చాలా కష్టంగా మారింది. ఎందుకంటే పూర్తిగా బురద, రాళ్లతో నిండిపోవడంతో ఈ యొక్క కింద భాగానికి ఈ యొక్క మృతదేహాలు వెళ్లి ఉంటావనేసి దానికి సంబంధించి ఈ యొక్క రెస్క్యూ టీము, రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. చాలా వరకు ఏదైతే ఈ యొక్క చెకింగ్ డాగ్స్ ను కూడా ఉపయోగించి ఎక్కడ మృతదేహాలు ఉన్నావో దాన్ని కనిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.